వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కార్మికుల మధ్య సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి గుడి వద్ద ఉపాధి హామీ కార్మికులతో మండలం పార్టీ అధ్యక్షుడు కోడి విజయభాస్కర్ కేక్ కట్ చేసి డ్రింక్స్, స్వీట్స్ అందించడం విశేషం. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, రామానాయుడు గారి నాయకత్వం. కొద్దిగా పట్టుకో అమ్మా నలక మొక్కి తీసుకోండి. ముక్కలు కట్ చేసి పెట్టమ్మా. అంటే చాలా పాడేస్తున్నారు. పక్కనమ్మా, 1 by 1 పక్కన. ఆగండి ఆగండి, ఎదరికెళ్ళకండి. పాలకొల్లు నియోజకవర్గం, పాలకొల్లు మండలం, పాలకొల్లు రూరల్ గ్రామ పంచాయతీలో ఏదైతే మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన శుభ సందర్భంలో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలతో, శ్రామికులతో కలిసి మా పార్టీ అధ్యక్షులు కోడి విజయభాస్కర్ గారు, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులందరం కలిసి కేక్ కట్ చేసి ఎవరైతే ఉపాధి శ్రామికులకు అందరికి కూడా డ్రింకు, మజ్జిగ ఏర్పాటు చేసి ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. కేక్ కట్ చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మనము ఎలక్షన్లో తిరిగినప్పుడు సూపర్ 6 అని ఏదైతే మనం ప్రకటించామో, ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే మనం హామీలు రాయించామో దాంట్లో దాదాపు 80% మనం ఈ రోజున అమలు చేసాం. ఒక సంవత్సర కాలంలోనే ఏదైతే 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అని మహిళలకు ఏదైతే ఇచ్చామో 3 గ్యాసుల బండ్లు మనం ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3000 పెన్షన్ని 4000 చేస్తామని మనం ఏదైతే హామీ ఇచ్చామో ఆ పెన్షన్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో జరుపుకునే పరిస్థితి. ప్రత్యేకించి మన పాలకొల్లు నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర జనవరి శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి రోడ్డు, ప్రతి పొంత రోడ్డు, ప్రతి ఇరిగేషన్ రోడ్డు ఇవాళ శంకుస్థాపన చేయటమే కాకుండా శంకుస్థాపన 10 రోజుల్లో రోడ్లు వేసే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఈరోజు మరి పోయిన సంవత్సరం గత సంవత్సరం జూన్ 4వ తారీఖుని
కూటమి ప్రభుత్వం నరకాసురుడి పాలన నుంచి ఈ రాష్ట్రం విముక్తి పొందిన రోజండి. అందుకే ఈ రోజుని మేము ఇంత ఘనంగా మరి ఉపాధి హామీ కూలీలను అందరినీ కూడా అంటే లేబర్ వీళ్ళంతా కూడా మాకు మేముగా నాయకులను చేసుకోకుండా ప్రజల్లో మేము ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవాలి, వీళ్ళందరికీ కూడా ఈ సంతోషాన్ని దక్కాలి అన్న ఒక ఉద్దేశంతో మేమందరం వీరి మధ్యలో ఈ సంతోషకరమైన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగిందండి. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో వెన్నుపోటు ప్రజలకు పొడిచాడండి. అతను ఇచ్చిన హామీలేంటి, రాష్ట్రానికి ఇచ్చిన హామీలేంటి, ఏది కూడా నెరవేర్చకుండా అతను ఎన్నుపోటు పొడిచి ఈరోజు ఎన్నుపోటు అనే కార్యక్రమాన్ని అతను చేపట్టాడండి. అతను వెన్నుపోటుగా అతనే కార్యక్రమాన్ని జరిపించుకోవటం వింతగా ఉన్నది రాష్ట్రంలోని. అంటే ప్రజలు ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ఒక ఛాన్స్ ఇచ్చి అతనికి గెలిపించి ఈరోజు పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు మండలం పాలకొల్లు రూరల్ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ శ్రామికుల మనుషుల మధ్య ఈరోజు కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఆ కేక్ ఎందుకు కట్ చేసామంటే ఇవాళ 2025 4వ తారీఖు 2024 జూన్ నెల 4వ తారీఖున మనం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరి భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి ఎక్కువ మెజార్టీతో అంటే 164 సీట్లు వచ్చినటువంటి ఘనత గత సంవత్సరం 2024 జూన్ 4వ తారీఖు అంటే ఇప్పుడు 2025 జూన్ 4వ తారీఖు ఈ వాళ్ళకి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరి ఉపాధి హామీ శ్రామికుల మధ్య కేక్ కట్ చేసుకుని వారికి డ్రింక్లు ఇవ్వటం కానీ, వారికి స్వీట్లు ఇవ్వటం కానీ, వారికి మజ్జిగ ఇవ్వటం కానీ మన ఈ పాలకొల్లు రూరల్ పంచాయతీ పెదగొరవెల్లి రోడ్లో కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రకంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం సంతోషంగా, ఆనందంగా మరి ఎంతో ఘనంగా వచ్చినటువంటి సంవత్సర కాలంలో పాలకొల్లు నియోజకవర్గమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఎప్పుడూ ఎన్నడూ లేనటువంటి రీతిలో అభివృద్ధి పనులు జరిగినాయని చెప్పి ఆ సందర్భంగా మన పాలకొల్లు నియోజకవర్గంలో మనం కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మరి ఇది ఇలా ఉండగా వైసీపీ నాయకులు వెన్నుపోటు దినమంటున్నారు. ఏంటో మరి వెన్నుపోటు దినం అంటే అసలు నాకు అర్థం అవట్లా. చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూరగడ్డి కోసం చెప్పండి. గతంలో ఎవడేవాడు కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కుతాడంటే కొబ్బరికాయ కోసం ఎక్కుతాడు, కానీ దూరగడ్డి కోసం కాదు కదా. వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సముద్ర తీరంలో జరిగిన ఈ యోగా దినోత్సవంకి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడం విశేషం.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెన్నుపోటు దినోత్సవం అని ప్రచారం చేయడం మతిభ్రమించి మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ధ్వజమెత్తారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సర కాలంలో 75% హామీలు పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. ఈ సమావేశంలో గౌరి నాయుడు, పెచ్చేటి బాబు, సిదగం సూరి, తులా రామలింగేశ్వరరావు, కొల్లికొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని పాలకొల్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుడాల గోపి ఆరోపించారు. పాలకొల్లు వైసీపీ నాయకులు వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గున్నం నాగబాబు, ఎడ్ల తాతాజీ, చెల్లం ఆనంద ప్రకాష్, చిలుకూరు దత్తాత్రేయ వర్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సాపురం విద్యుత్ శాఖ డివిజన్ లో పనిచేస్తున్న లైన్ స్టాఫ్ అందరికీ విద్యుత్ శాఖ సురక్ష ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు, ఇన్సూరెన్స్ అడ్వైజర్లు లైవ్ స్టాఫ్ కి లైఫ్ స్కిల్స్, భద్రతా ప్రమాణాలు మరియు మంచి ఆహారపు అలవాట్ల గురించి, అలాగే ఆర్థిక క్రమశిక్షణ గురించి నిష్ణాతులతో వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ హెచ్డి ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె మధుకుమార్, పాలకొల్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ రామకృష్ణ, డాక్టర్ కెఎస్పిఎన్ వర్మ, డాక్టర్ గుడాల హరిబాబు, బొండాడ భాస్కర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్, ఏఈలు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1624 రోజు చిరంజీవి కాజా ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.